కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈరోజు బాగా ఆలస్యం అయిపోయింది. బయట చినుకులు పడతానే ఉంది. కరెంటు 2 సార్లు వచ్చి వెళ్ళింది. దీంతో మన వార్తాపత్రికల సమీక్ష ఆలస్యం అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు ప్రధానమైన అంశాలుగా ఆంధ్రజ్యోతి అరాచక ఎస్పీలకు షాక్, 9 మంది పక్కన పెట్టింది ప్రభుత్వం. సమర్థత నిష్పాక్షిత పెద్దపేట, యువ అధికారులకి కీలక జిల్లాలు ఇచ్చారంట. 23 జిల్లాల్లో కొత్త ఎస్పీలకు పోస్టింగ్లు. తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు. ఇంతకుముందు గతంలో మన చంద్రబాబు నాయుడుకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వ్యవహరించారంట. తెలంగాణ నుండి డిప్యూటేషన్ మీద మన రాష్ట్రానికి వచ్చారు. ఇది ప్రధానమైన వార్త. శేషాచలంలో పెద్ద పుష్ప 100 కోట్ల ఎర్రచందనం విదేశాలకు జగన్ ఏలుబడులు, సినీ పక్కిలో దోపిడీ. ఈ విషయం ఏమంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అధికారానికి వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే ఎర్రచందనాన్ని అంతా కూడా వేలం పట్టి అమ్మేసినారు. ఎంతైతే దాదాపు 10 ఏళ్ళకు పైగా చేర్చిపెట్టిన ఎర్రచందనాన్ని అమ్మడం ద్వారా రాష్ట్ర ఖజానాకి వచ్చింది ఆ డబ్బులంతా కూడా. ఈసారి పరిస్థితి ఏమంటే, ఈ 5 ఏళ్లలో వచ్చిన మొత్తం 5 ఏళ్ళు అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమ్మేసిన తర్వాత మిగిలిన ఎర్రచందనం అంతా కూడా అంత మొత్తంలో సినీ పక్కిలో పుష్పాల కంటే పెద్ద పుష్ప ఈ ప్రాంతాల్లో ఉండాలని, శేషాచలం అడవుల్లో ఆయన తిష్టి వేసి ఉండారనేది దీని అర్థం వచ్చే విధంగా రాశారు. అంతకంటే ఎక్కువ అంటే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంతైతే అమ్మి మన రాష్ట్రాన్ని ఖజానాకి ఎంత వచ్చిందో అంతకంటే ఎక్కువగా దోపిడీ జరిగిపోయిందని చెప్పి చెప్పకరావడం కనబడుతుంది. సాక్షిలో కానీ చూస్తే అంటే పేదలపై అక్కసు అంటే తెలుసు కదా, ఈ కోపం. అసైన్ భూములకు హక్కులపై ఈనాడు అక్రభాష్యం. ఈనాడు పత్రికలో నిన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మీద చర్చ జరిగింది నిన్న. ప్రధానంగా దాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో దాంట్లో తప్పులు పట్టినారు అని చెప్పేసి ఈనాడు పత్రిక మీద విషయం కక్కుతూ రాశారు. ప్రధానంగా ఆ చట్టం విషయానికి వచ్చినప్పుడు నిన్నే చెప్పారు, అది మొత్తం దేశంలో ఉండే భూములన్నింటినీ కూడా కోటీశ్వరులు కట్టబెట్టడానికి, లేకపోతే ధనవంతులు అంటే అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చట్టాలు తీసుకొచ్చినారని చెప్పేసి మనం చెప్పే మాట కాదు. అది మామూలుగా దేశంలో ఉండే మేధావులంతా చెప్పుకొచ్చిన విషయం అది. ఈ పరిస్థితుల్లో జగన్ గారు దీన్ని కొంత అటు ఇటుగా మార్చి ఇక్కడ చట్టం చేశారనేది అభియోగం. దాంట్లో కూడా పేదవాళ్ళకి చాలా శతాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేదలకి పట్టాలు ఇచ్చినట్లుగా, అదేవిధంగా లక్షల ఎకరాలు వారి సంపూర్ణ భూమి యజమానులుగా మార్చేందుకు అసైన్ చట్టం తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం. ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే ఇదివరకు లేని విధంగా 27 లక్షల మందికి రైతులకు లబ్ధి చేరింది అనేది దీని అర్థం. 27 లక్షల మందికి ఉపయోగపడిందంట. అంటే అక్కడేం కొత్తగా భూములు ఇచ్చింది ఏం లేదు. ఉండే భూములకి అసైన్ భూములకి పట్టాలు ఇచ్చినారు. కొత్తగా చేసింది ఏముంది అక్కడ? కాబట్టి దాన్ని కేసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టం అంతా నిపుణుల చేత చర్చించిన తర్వాతనే తీసుకొచ్చామని చెప్పుకురావడం. వాస్తవంగా అట్లా చర్చించుంటే రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం, అదేవిధంగా లాయర్లు ఏ రోజైతే చట్టం చేశారో ఆ రోజు నుండి లాయర్లు వీధుల మీదకి వచ్చేసి నినాదాలు ఇస్తూ అది చాలా నష్టము, లాయర్ల వృత్తికి నష్టము, ప్రజలకి నష్టము, ఆ సమాజానికే నష్టం అని చెప్పేసి చెప్పుకొచ్చినారు. అట్లా చర్చించుంటే అట్లాంటి వ్యవహారం ఎందుకు వచ్చి ఉంటుంది? పోనీ అసెంబ్లీలో విస్తృతంగా చర్చించారంటే అది జరగలేదు, చాలా లోపభూయిష్టంగా జరిగిందనేది అప్పుడే చెప్పుకొచ్చినారు. అది ప్రధానమైన అంశం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో ఏపీ ముందడుగు అని చెప్పి ఒక వార్తా కథనం ఇచ్చారు. గత ప్రభుత్వం సీఎం జగన్ విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణం. పలు రంగాల్లో ముందు వరుసలో రాష్ట్రం. మామూలుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది. సర్వే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే దీని మీద సర్వే చేస్తే అన్ని విషయాల్లో కేరళ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పి తేలింది. అదే సందర్భంలో అట్టడుగున బీహార్ ఉందని తేలింది. 3వ స్థానం నుండి 5-6 స్థానాల్లో మన రాష్ట్రానికి దక్కింది. గుజరాత్ కూడా దాదాపు 6-7 స్థానాల్లోకి వచ్చింది.
అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం ఫస్ట్ స్థానానికి వెళ్ళా. ఇంత సేవలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పెద్ద ఎత్తున చాకిరి రాష్ట్రం కోసం చేసినారు. అవ్వాతాతలు, అదేవిధంగా మహిళలు, అక్క చెల్లెళ్ళు ఇట్లా రకరకాలు చెప్తున్నారు కదా. అసలు ఇంత చాకిరి చేసి కూడా మొదటి స్థానానికి రాలేకపోయినాం మనం. మొత్తం ఆ ఈ ఇంటింటికి అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇట్లా రకరకాలు ఆ హాస్పిటల్ కూడా ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు అన్నారు, అన్ని చోట్ల ప్రారంభించాల. మన మన ప్రాంతాల్లో కూడా పిహెచ్సి కట్టారు, కట్టలేదు కూడా కొన్ని చోట్ల. అది జగనన్న క్లినిక్ కట్టినారు, అది కూడా చాలా చోట్ల ఓపెన్ కాల. చెప్తూనే ఉన్నాం ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి, నేనే ఓపెన్ చేయలే. కాబట్టి మొదటి స్థానానికి పరిస్థితి ఒక్క అంశంలో కూడా రాలేదు. అయితే ఏపీ ముందడుగు ఒక అడుగు ఫ్రంట్కి పోయిందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే మొత్తం రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా ఖజానా మొత్తాన్ని అభివృద్ధి వైపు మళ్లించకుండా మొత్తం సేవ అంటే డబ్బుల రూపాన ప్రజలకు ఇవ్వడమే నేరుగా చాలా మందికి ఇచ్చారు, సంతోషమే. అది అభివృద్ధికి కూడా కొంత పెట్టుంటే ఇంకో వేగం పుంజుకొని ఉంటుంది అభివృద్ధి. ఆ పని చేయలేదు కదా. ఆ తర్వాత సాగు కొంచెమే, వానలున్నా సాగని వ్యవసాయ పనులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి. అయితే వ్యవసాయ పనులు మాత్రం ఇంకా స్పీడ్ పుంజుకోలేదనేది దీని అర్థము. ఈ మారు సమృద్ధిగా వర్షాలు పడుతున్నా ఖరీఫ్ సేద్యం నెమ్మదిగా సాగుతుంది. జూలై 2వ వారం గడుస్తున్న పంటల సాగులో చెప్పుకోలేనంత పురోగతి లేదు. ప్రధాన జలాశయాల్లో నీళ్లు లేదు, అది సమస్య. తర్వాత వచ్చినప్పుడు గతంతో పోలిస్తే విస్తీర్ణం 81 లక్షల ఎకరాలు మనకి గతంలో సాగైందంట. ఈసారి ఈ పాటికే 15,55,000 ఎకరాల్లో పంటలు చేయాలి. కానీ 11,27,000 మాత్రమే ఇప్పుడు సీజన్ లో జరుగుతోంది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో డెఫిసిట్ ఉంది. దీన్ని ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఎందుకు ఇంత వేగం పుంజుకోకుండా ఉంది వ్యవసాయ రంగంలో అని మనం చూసినప్పుడు ఎన్నికలు కారణం కనబడుతుంది. అదేవిధంగా రైతులకి కావాల్సిన ఆర్థిక సహకారం అందకపోవడం కూడా ఇది ఒక కారణం. గతంతో పోలిస్తే చాలా బాగా వర్షాలు పడినాయి అనేది లెక్కలు చెప్తున్నాయి, మనం చెప్పేది కాదు. దాదాపు 68% ఈ వర్షాలు పడిపోయిందంట. ఇప్పటికే కావాల్సిన సాగు కావాల్సిన నీళ్లు మాత్రం వచ్చేసినాయి. అయితే పంటలు వేయడంలో ఆలస్యం అవుతోంది. ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ప్రధాన వార్త విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు ప్రధానిని ఒప్పించండి అని చెప్పేసి సిపిఎం వడ్డేశ్వరం మీటింగ్ జరిగింది అమరావతి దగ్గర. వాళ్ళు నిన్నే అనుకున్నాం, నిన్న మేము మాట్లాడుకునేసి ఈరోజు సీఎంకి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సంబంధించి కేంద్ర మంత్రి గారు కూడా మాట్లాడినారు. ప్రైవేటీకరించము, ఖచ్చితంగా రక్షించడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు ఆయన. అదేవిధంగా గతంలో 32 మందికి పైగా యువ కిషోరాలు ఆ పోరాట బలిదానం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో దీన్ని రక్షించాలి అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. అందులో భాగంగానే సిపిఎం రాష్ట్ర కమిటీ కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తూ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తూ విస్తృత సమావేశంలో తీర్మానం చేశారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇంకొక విషయం చెప్పారు. మామూలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కక్ష సాధింపులు, అదేవిధంగా దాడులు పెరిగాయని ఆరోపణలు పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున వస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా బాగా అర్థమైనట్టున్నది. వెంటనే దీన్ని ఆపుదల, కక్ష సాధింపులు చర్యలొద్దు టీడీపీ నాయకులతో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పరిస్థితుల్లో బాబు కాళ్ళకి బంధం ఎలా అంటూ ఆంధ్రజ్యోతి ఆర్కే గారు ఒక కథనం ఇచ్చారు. లోపల ఎడిటోరియల్ అంటారు దాన్ని, దాంట్లో ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ పేజీలోనే ఆయన కనబరిచారు. మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంలో ఆయన మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో కక్ష సాధింపులకు పోబాకండి, సమస్యలు పరిష్కారం కొంత ఓపికగా పరిష్కరించేటట్టు ఆలోచించండి అని చెప్పి కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పారో అంత కొంత లోతుగా వివరాలు ఇస్తూ ఆయన ఒక కథను ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవహారాలు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. అయితే జగన్ రెడ్డి వాటన్నిటికీ తుంగలో తొక్కి ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అప్పుడు బాధితులుగా ఇబ్బందులు పడిన వారంతా
అదే బాట పట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. చాలా వేగంగా కసిగా ఉంటారు. గతంలో ఇంత నష్టం జరిగిపోయింది కదా, మన మీద ఇంత దాడి చేసినాడు కదా, కాబట్టి ఎత్తైనా కసి తీర్చుకోవాలని చెప్పి కసిగా ఉన్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు, అదే బాట పట్టే అవకాశం ఉంది, రేపు భవిష్యత్తులో మనకు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్పక రావడం జరిగింది ఆయన ఆర్కే గారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు, అదేవిధంగా వాళ్ళ పెరిపెరి మొత్తం. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే మంచిది అనేది ఆయన ఉద్దేశము. ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షము, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, నీట మునిగిన పంట పొలాలు, అల్లూరు జిల్లాలో ఒక వ్యక్తి గల్లంతు. ఆ తర్వాత ఇంకొక విషయము, అసెంబ్లీలో ఉప ఎన్నికలు జరిగే, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో ఇండియా బ్లాక్ కు 10 స్థానాలు వచ్చింది, బీజేపీకి 2 స్థానాలే వచ్చింది, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఆ తర్వాత నెల్లూరులో సంబంధించిన కంటైనర్ చప్పా చేయకుండా మూసేసినారు. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్లు నష్టం ప్రతి సంవత్సరం. కాబట్టి అట్లా ఉంది. మరో ప్రధానమైన బిఎస్ఎన్ఎల్ చేతికి NTNL కార్యకలాపాలు. ఈ మధ్యకాలంలో బిఎస్ఎన్ఎల్ వేగం పుంజుకుంటా ఉందని చెప్పి చెప్పుకొస్తున్నారు. అయితే ఇంకా వేగం పుంజుకోలేదు. కొన్ని సంస్థలు, కొన్ని ప్రభుత్వ రంగానికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తేనే కొంత నిలకడగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మొత్తం టెలికాం సేవలన్నిటికీ అన్ని జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఇంకా వోడాఫోన్ వాళ్ళు కూడా చాలా విపరీతంగా పెంచేసినారు. ఈ పరిస్థితుల్లో గతంలో చాలా వేగంగా ఉండేది బిఎస్ఎన్ఎల్, అట్లాంటిది చాలా అధపతాళానికి వెళ్ళిపోయి ఇప్పుడు పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వ సహకారం కూడా బాగా అందిస్తే ఇంకొంచెం వేగం పెరిగి ప్రజలకి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఆలోచించండి పాలకులారా, ప్రజలు కూడా దీనికి తోడ్పాటు అందించి బిఎస్ఎన్ఎల్ ఉపయోగించాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ కోరుతుంది.